వాయమ్మనే వీళ్ళిద్దరు ఇదివరదాకానే కొట్లాడిర్రు, మళ్ళీ గింత ముదుగా నవ్వుకుంటా మాట్లాడుతుర్రు. అయినా ఒక మాట అంటే జిలజిల అన్న ఉండాలి, నాకైతే ఒళ్ళు మండుతుంది. అయినా వీళ్ళు రాజకీయ నాయకులకు తయారవుతుర్రు. వాయమ్మనే అయినా ఈయనేంది ఏం ముచ్చట చెప్తుందని చూస్తుర్రా? ఈ రాజకీయ నాయకులు ఉన్నట్టే వీళ్ళు కూడా ఉండబట్టే ఈ రాజకీయ నాయకులు మీద మిట మిట లోపల లోట లోట అన్నట్టు మీదనేమో పొట్టు పొట్టు తిట్టుకుంటారు. ఆ మైకుల ముంగట్టుకొస్తే వాళ్ళ నీళ్ళు తిడతారు, వీళ్ళ నాళ్ళు తిడతారు. మళ్ళీ ఎదురు పడ్డరు అనుకో వాయమ్మనే ముసు ముసు నవ్వులు ఏమన్నా నవ్వుతారు. అమ్మ పోరిని చూసి పోరని నవ్వినట్టు ఒకటే నవ్వుతారు. ఏంది ఏం చెప్తుందని చూస్తుర్రా? మొన్న గా అసెంబ్లీ అయింది కదా గా ఆంధ్రాల, గా అసెంబ్లీలా ఒక నేతనట ఒక లీడర్ని చూసి నవ్విండట. ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయి ఉల్లా? ఒకప్పుడు అంటే రాజకీయాలంటే పానాలు ఇచ్చేటోళ్ళు, పార్టీలకు వెళ్ళి మారేటోళ్ళు కూడా కాదు, గుర్రాయించి చూసుకునేటోళ్ళు. ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కరు నిప్పులు గురిపించుకుంటుండే. ఇప్పుడు ఎట్లున్నది? వాయమ్మనే ప్రభుత్వం కొత్తది వచ్చిందో లేదో అప్పుడే పార్టీలు చేంజ్ కాబట్టే. అయినా అప్పుడు ఎట్లుంటుండే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అసలు పార్టీ ఏం మారకపోతుండే. ఇప్పుడు ఏముంది? ఊసరు వెళ్ళి కలర్ మార్చినట్టు పార్టీలు మారుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. మొన్న అసెంబ్లీలో గా ఎమ్మెల్యేలు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ అయినాక ఫోటోలు దిగడానికి పోయిర్రట. ఫోటోలు దిగి కిందికి వస్తా, స్టేజ్ దిగి కిందికి వస్తా అంటే గబ్బొచ్చా సార్ కనబడ్డాడట. పవన్ కళ్యాణ్ సార్కు ఎదురైండట. పవన్ కళ్యాణ్ సార్ ఎదురు ఊడుతుంటే బొత్స సారు ముద్దుగా మాట్లాడిండటుల్లా. అయినా కోపాలు తాపాలు ఎన్నున్నా పార్టీల మధ్యలో మనుషుల మధ్యలో అనుకున్నాడో ఏమో మరి. పోయి పవన్ సార్ను మందలిచ్చుడు, మంచిగా నవ్వుకుంటా మాట్లాడుకుర్రు. ఇక చూసుకోర్రి ఒకటే రచ్చ రచ్చ లొల్లి లొల్లిగా. వాయమ్మనే అసలే కూటమి ప్రభుత్వం వచ్చే వైసీపీలు ఎవరు లేకపాయే, అందరు పోయి అల్ల కూసుండిరి. మరి ఈడెక్కడ వాయే అనేసి పాపం వైసీపీ వాళ్ళంతా అల్ల కల్లోలం అవుతారు. ఇక ఇప్పుడు అసలే వైసీపీలో సీనియర్ నేత ఎవరంటే బొత్స సార్ ఒక్కడే ఉండే. మరి ఆ సార్ కూడా పోయి పవన్ కళ్యాణ్ సార్ తోటి మాట్లాడే వరకు వైసీపీ వాళ్ళ పానాలు ఇక చూసుకోవాలి దగ్గర పెట్టుకుర్రు. మరి ఇక జగన్ సారు ఏమంటాడో ఏందో. అయినా ఉన్న ఒక్కసారి పోతే వైసీపీ ఏమవుతుందో ఏమో. గీ పోయే ఆలోచన ఉన్నదో లేదో కానీ ఒకటే వార్తలు చక్కెర కొడుతుంది కదా. అయినా మనం నమ్మొచ్చా రాజకీయ నాయకులను? మీదికి ఏమో పోతలేనని మాట్లాడతారు. కోసాకరికి ఎప్పుడు పోతారో ఏమో తెలియదు, పోయి సాపడేక పార్టీల జెండా కప్పుకుంటారు. గట్లున్నది మరి ఇప్పుడున్న రాజకీయాలు. అయినా జగన్ సార్ ఏం చేస్తాడో చూద్దాం.